జాబ్ క్విజ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా జాబ్ క్విజ్ ఫ్యామిలీకి. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ యాస్ వెల్ యాస్ మీరు అనుకున్న మంచి ఆర్గనైజేషన్స్‌లో, మంచి రోల్స్‌లో సెటిల్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ ఆఫ్ జాబ్ క్విజ్ మనము ఈ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్స్ అండ్ నెక్స్ట్ మీరు మన jobquiz.comలో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ కోర్సెస్ కూడా మనం లాంచ్ చేస్తున్నామనమాట. సో, ఇవి మనకి యాస్ సూన్ యాస్ పాసిబుల్ రాబోతుందండి వెబ్‌సైట్‌లో. మీరు అక్కడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. కమ్యూనికేషన్, ఆప్టిట్యూడ్ అండ్ యాస్ వెల్ యాస్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మాత్రం డెఫినెట్‌గా ఈ 2026లో మనము మంచి ఆర్గనైజేషన్స్‌లో డెఫినెట్‌గా ప్లేస్ చేసేయొచ్చు. సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ డెఫినెట్‌గా మనం ఇది కలిసికట్టుగా చేయాలి. సో, దానికోసం మీరు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన వీడియోలో చూసుకున్నా గానీ 2 డిఫరెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ గురించయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. సో, మనకి అందులో ఏంటంటే పైథాన్ రిలేటెడ్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. ఇది మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చండి. దిస్ ఆపర్చునిటీస్ ఆర్ ఫర్ ఫ్రెషర్స్ అన్నమాట. సో, ఆర్గనైజేషన్ నేమ్ చూసుకున్నా గానీ ట్యూరింగ్ అన్నమాట. పైథాన్ ప్లస్ ఫుల్ స్టాక్ జావా డెవలపర్‌గా ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళైతే అప్లై చేయొచ్చండి. సో, ఇది మనకేంటంటే ఏఐ రిలేటెడ్‌గా వర్క్ చేసే ఆర్గనైజేషన్. సో, ఇది మనకి కంప్లీట్‌లీ రిమోట్ ఆపర్చునిటీ అండి. సో, ఎన్ని మంత్స్ ఉంది అనేది మనం ఓవరాల్‌గా చూసే ముందు డీటెయిల్‌గా నేను ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఓవర్‌వ్యూ ఫస్ట్ చదువుకోండి. ఎవ్రీ ఆర్గనైజేషన్ మీరు ఏ ఆర్గనైజేషన్‌కి అప్లై చేసే ముందు కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, నెక్స్ట్ కంపెనీ ఎలా వర్క్ అవుతుంది, పెర్ఫార్మన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది డీటెయిల్‌గా చూసి మీరైతే అప్లై చేయండి. ఓకే. సో, మనకి ఓవర్‌వ్యూ చూసుకున్నా గానీ మనకిక్కడ పైథాన్ అండ్ నెక్స్ట్ జావా, ఆర్ లాంగ్వేజ్ ఎవరైతే ఇవన్నీ టెక్నాలజీస్ గురించి తెలుసో, ఏఐ రిలేటెడ్‌గా వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకిది వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ స్టార్టింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఇక్కడ మనకి ఎలా ఉంటుంది వర్క్ ఫ్లో ఎలా ఉంటుందనేది క్లియర్‌గా మనకిక్కడ మెన్షన్ చేశారు. సో, మీరు డిజైనింగ్, డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తారనమాట. అండ్ మీరు డెవలప్ చేసిన డిజైనింగ్ వాటిని సీనియర్ మేనేజర్స్‌తో మాట్లాడి వాటిని ప్రొడక్టివిటీ తీసి ఇంకా ఏమన్నా కొలాబరేషన్ టీమ్స్‌తోని వర్క్ చేసి మీరైతే ప్రోగ్రామింగ్ రిజల్ట్స్ అయితే తీసుకొస్తారనమాట ఎండ్ ఆఫ్ ద డే. సో, మనకి దీనికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నా గానీ మీకు పైథాన్, జావాస్క్రిప్ట్, ఆర్ వచ్చి ఉండాలి అండ్ మాస్టర్స్ చేసి ఉండాలి. ఆర్ ఎల్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా గానీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి అది కూడా సఫిషియంట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరేమన్నా హ్యాకథాన్‌లో గానీ ఏమన్నా పార్టిసిపేట్ చేసి ఏమన్నా సర్టిఫికేషన్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ అప్లై దెమ్ ఇన్ యువర్ మనకి గిట్ హబ్‌లో కావాలంటే గిట్ హబ్‌లో రెజ్యూమ్‌లో పెట్టేసుకొని చక్కగా అప్లై చేయొచ్చు మీరు. సో, మీకు ఇక్కడ మాండేటరీ కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయండి. మీరిక్కడ చూడొచ్చు. మీకు ప్రొఫిషియన్సీ ఇలా ఉండాలి అని చెప్పని అడుగుతున్నారు. ఫ్రెషర్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు ఈ పొజిషన్‌కి. 2 ఇయర్స్ వరకైతే అప్లై చేయొచ్చనమాట. సో, మనకైతే ఫుల్లీ రిమోట్ ఆపర్చునిటీ అండి ఇది. మీరు మంచిగా ఇంట్లోనే ఉంటూ చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. సో, మంచి ఆపర్చునిటీ. సో, ఇక్కడ మనకేంటంటే అదర్ డీటెయిల్స్‌లో చూసుకున్నా గానీ మనకి ఆఫర్ డీటెయిల్స్‌లో కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో, ఏంటంటే 4 అవర్స్ పర్ డే అయితే మనం వర్క్ చేయాలన్నమాట. 20 అవర్స్ పర్ వీక్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు. మీరు ఓవర్ టైమ్ చేసుకోవాలన్నా గాని బేస్డ్ ఆన్ ద హవర్స్ మీకైతే ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది మనకి కాంట్రాక్ట్ అసైన్‌మెంట్ అండి. సో, ఇక్కడ ఎలాంటి మెడికల్ లీవ్స్ గానీ, ఎలాంటి పెయిడ్ లీవ్స్ గానీ ఇవ్వరు. సో, ఈ ఒక్క పాయింట్‌ని మీరు మెన్షన్ చేసుకోవాలి. అండ్ 1 మంత్ అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో అయితే 2 రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. 2 రౌండ్స్‌లో మనకి 60 మినిట్స్ టెక్నికల్ ఉంటుంది. 15 మినిట్స్ అయితే మనకైతే బేసిక్ ఆఫర్ డిస్కషన్ అండ్ నెక్స్ట్ బేసిక్ మీ ఇంట్రో గురించి అయితే పర్సనల్ డీటెయిల్స్ రిలేటెడ్‌గా అయితే ఉంటుందన్నమాట. సో, అప్లై చేయడానికి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. సైన్ ఇన్ అయ్యి అప్లై చేసి పెట్టొచ్చన్నమాట. ఆర్గనైజేషన్ అయితే చాలా మంచిది. డెఫినెట్‌గా మిస్ అవ్వకండి. అప్లై అయితే చేసుకోండి. ఓకే. సో, ఇంకొక ఆర్గనైజేషన్ ఏంటంటే మనకి క్యాప్‌కో అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అండి. ఇది మనకేంటంటే విప్రో కంపెనీతోని కొలాబరేట్ వర్క్ చేస్తారన్నమాట. ఓకే. సో, ఇందులో నుంచి మనకి డాటా అనలిస్ట్ రోల్‌కైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో, ఇందులో మనకేంటంటే ఆర్గనైజేషన్ గురించి మీరు ఒకసారి డీటెయిల్‌గా చూసిన తర్వాత ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్‌లో చూసుకున్నా గానీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసేసి మీరు కంప్యూటర్ సైన్స్, డాటా అనలిస్ట్ ఏం చదివినా గానీ రిలేటెడ్‌గా మీరు కోచింగ్ తీసుకున్నా గానీ మీరు అప్లై చేయొచ్చు దీనికి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో, మీకు 3 ఇయర్స్ డిగ్రీ ఉండాలి. బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. అండ్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చనమాట. ఓకే. సో, మీకు ఒకవేళ ఏఐ, ఎంఎల్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉండి మీరు డెవలప్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, ఏఐని యూజ్ చేసుకొని డెవలప్ అవ్వడం ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్ అనమాట. సో, మనం అది నేర్చుకొని పైథాన్, ఆర్ యాస్ వెల్ యాస్ మనకి కొన్ని
టెక్నాలజీ టూల్స్ వచ్చి ఉండాలన్నమాట. రాకపోయినా గానీ మీకొచ్చిన స్కిల్‌ని అయితే అందులో మెన్షన్ చేయండి. అండ్ ప్రతి దానికి కమ్యూనికేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2026లో కమ్యూనికేషన్ లేకపోతే నథింగ్ అండి. సో, మనం డెఫినెట్‌గా మీరు ఒక బుక్ చదవడం ఆర్ ఎల్స్ ఒక న్యూస్ పేపర్ ఏదైనా సరే మీకు ఏది అవైలబుల్‌గా ఉంటుందో దానికి రిలేటెడ్ కమ్యూనికేషన్‌లో వర్బల్‌లో మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇట్ విల్ బూస్ట్ అన్నమాట. మీతో మీరు మాట్లాడడం ఆర్ ఎల్స్ మీ ఫ్రెండ్స్‌తోని మాట్లాడడం వల్ల కమ్యూనికేషన్ అనేది డెఫినిట్‌గా అప్ స్కిల్ అవుతుంది. ఓకే. సో, ఇవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఒక్కసారి చూసి మీరు అప్లికేషన్ గూడా మనకి చాలా సింపుల్ ఫార్మాటే ఇచ్చేసారు. సో, ఇక్కడ చూడొచ్చు మీరు లింక్డ్ఇన్ పేజ్ ఉంటే అప్లై చేయండి ఆర్ ఎల్స్ లేదు. మీ వెబ్‌సైట్ ఏమైనా ప్రిపేర్ చేసి ఉన్నా గానీ, ఏమైనా డెమో మీరేమైనా చేసినా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ అప్లై దిస్. సో, ఇది మనకేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి సో, మనకి యాస్ సూన్ యాస్ పాసిబుల్ అప్లై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. రిప్లై వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మినిమమ్ మనకి 15-20 డేస్ అయితే టైం పడుతుందండి. ఈ టైంలో మనకి జాన్వరి నుంచి మార్చ్ వరకు హైరింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నా సైడ్ నుంచి ప్రతి డే అయితే మీకు కమిట్మెంట్ వీడియో అయితే వస్తుందన్నమాట. సో, డెఫినెట్‌గా ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా మంచిగా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారో. అండ్ సాలరీ గురించి అంటే ఈ 2 రోల్స్ అయితే మనకి ఫస్ట్ లెవెల్ 1 అన్నమాట. సో, అసోసియేట్ పొజిషన్స్ కాబట్టి మనకి మినిమమ్ సాలరీ 25 నుంచి మనకి 40, 50 వరకైతే ఉండబోతుందన్నమాట. మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళు గూడా అప్లై చేస్తున్నారు గాబట్టి, మనకి ఫస్ట్ 25 నుంచయితే స్టార్ట్ అవ్వబోతుందండి. సో, ఇక్కడ మనకి ఈ 2 వాటిలో సాలరీ అయితే మెన్షన్ చేయలేదు. ఇది బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్టాండర్డ్స్ మీదనే చెప్తుంది. ఓకే. సో, డెఫినైట్‌లీ అప్లై చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ కామెంట్ డౌన్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకొకసారి మెన్షన్ చేయండి. ఓకే. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ